ద్వారక ఎలా మునిగిపోయిందో కారణాలు మీకు తెలుసా? ఒక అమావాస్య రాత్రి ద్వారక అంతా నీటి కేడాల చప్పులతో నిద్రపోతుంది. రాజభవనం ద్వారం భటుల దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన కన్నులు రాత్రిలో దీపాల్లా మెరుస్తూ ఉన్నాయి. భటులు అడగగానే ఆ వ్యక్తి చెప్పాడు, నేను కృష్ణునికి తిరిగి ఇవ్వాల్సిన దానితో వచ్చాను. చేతిలో ఒక కలశం మైనంతో ముద్ర పెట్టి ఉంది. శ్రీకృష్ణుణ్ణి ఒక్కన్నే కలవాలని అడగసాగాడు. కృష్ణుడు తన ఏకాంత గదిలో కలశాన్ని ముట్టుకున్న వెంటనే దీపాల వెలుగులు తగ్గిపోయాయి. బయట సముద్రం ఒక పెద్ద గర్జన చేసింది. గాలిలో చలి తరంగం కలిసింది. భటులు మళ్ళీ గదిలోకి వచ్చాక కలశం లేదు, ఆ వ్యక్తి లేడు. తరువాత 3 రోజులు కృష్ణుడు సభకి రాలేదు. ఆ తర్వాత వచ్చాక కృష్ణుడు మాత్రమే చెప్పాడు, సముద్రుడు ఒకప్పుడు కోల్పోయిన ద్వారకను తిరిగి తన లోతుల్లో కలుపుకోబోతున్నాడు. ఇక ద్వారకకు ఈ రాత్రి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఈ రోజు కూడా గుజరాత్ తీరాల దగ్గర అమావాస్య రాత్రుల్లో జాలలు చెప్తారు, నీళ్ల కింద ఒక మెరిసే కలశం కనిపిస్తుంది, కానీ దానిని ఎవ్వరూ తాకాలని ప్రయత్నించరు. దీనికి మీరేమనుకుంటున్నారు? ఇంకా మీకు ఈ షార్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ ఎటువంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి.